అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం స్మాల్ గ్రూప్ డైలాగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు 11వ తేదీ అక్టోబర్ నెల 27 సంవత్సరం. ముందుగా అక్షర గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. Thank you, sir. వెల్కమ్ అమ్మ. Thank you. So, నాకు కొన్ని I'm not sure if it is an insight or ఏమని కొన్ని వర్డ్స్ అప్పుడప్పుడు అలాగనే when I'm just quiet అలా వస్తుంది. సో నిన్న నాకు ఏమొచ్చిందంటే నేను ఆఫీస్లో క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుని ఉన్నాను. ఇట్ ఈస్ లైక్ ఓపెన్ ఏరియా ప్లేస్లో. సో నాకేం వర్డ్ వచ్చిందంటే ట్రాప్డ్ అని వచ్చింది. ట్రాప్డ్. ఓకే. సో దాని తర్వాత అప్పటి నుంచి ఆ వర్డ్ మైండ్లో కంటిన్యూస్గా రిపీట్గా వస్తూనే ఉంది. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రాప్డ్ అంటే ఐఎమ్ డూయింగ్ ఇక్కడ నేను అనే ఒక ట్రాప్లో నేను ఉన్నానా అని నాకు అనిపిస్తుంది సార్. అంటే యాక్చువల్లీ సెల్ఫ్ అనేది ఒక ఇల్యూషన్. నేను దాంతోనే జీవిస్తున్నాను. అన్నిట్లోనూ అన్ని నేను చేస్తూనే అనే ఒక భ్రమలో నేనున్నాను. ఇది ట్రాప్ అని నాకు అనిపిస్తుంది. సో ఆ వర్డ్ మళ్ళా నాకు వస్తూ ఉంది. అండ్ ఇట్ ఈస్ లైక్ వాట్ ఆల్ థింగ్స్ దట్ ఇది కూడా ట్రాప్, ఇది కూడా ట్రాప్, ఇది కూడా ట్రాప్, ఇది కూడా ట్రాప్, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాప్ అనేది ఆల్మోస్ట్ సార్ ఒక 24 hours నుంచి అదే జరుగుతుంది సార్. ఇంతకు ముందు కూడా నాకు కొన్ని ఇలా వచ్చున్నాయి. ఇట్ ఈస్ లైక్ నేను కరప్ట్ అని ఒకసారి వచ్చింది. ఇల్యూషన్ అని వచ్చింది. మైండ్ థాట్స్ అన్ని ఇన్వాలిడ్ అని వచ్చింది. అవేక్ అని వచ్చింది. అంటే ఇదన్నీ ఇప్పుడు లాస్ట్ ఒక 6 monthsలో చాలా ఇలా అప్పుడప్పుడు నాకు కొన్ని ఇలా 1 word 2 word అంతే వస్తుంది. బట్ అది ఒక 1 day 2 days కంటిన్యూస్ అదే ఒక దీంట్లో ఉంటున్నాను. సో ఇట్ ఈస్ లైక్ సేమ్ థింగ్ విల్ బి కీప్ ఆన్ కమింగ్. ఇది అదే, ఇది అదే, ఇది ఇదే. సో ఇలా చాలా జరుగుతుంది. అండ్ ఎస్టర్డే వన్ లేటెస్ట్ వాట్ ఐ గాట్ ఇస్ ఇది ఐఎమ్ ట్రాప్డ్ అనేది నాకు వచ్చింది సార్. వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ అబౌట్ దిస్ సార్? ఓకే. గుడ్. అంటే ఇక్కడ ఒక చినుకు వస్తుంది. ఆ చినుకు పెద్ద వర్షపాతంగా మారుతుంది. అది తర్వాత ఇది జలపాతాలుగా అవ్వచ్చును. ఆ విధంగా ఎలా అవుతుందంటే ఒక ఖాళీగా ఉన్న మనసులో మనము ఎక్కడ ఉన్నామో అనేటువంటి చూడమని ఒక సంకేతం వస్తుంది ఒక మాట ద్వారా. ఓకే. దట్ ఈస్ ది ఇండికేషన్ which comes from a calm, serene, silent mind. అది చూపిస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి. అంటే నిశ్శబ్దంలో
ఇన్సైట్స్ వస్తాయి. మళ్ళీ నిశ్శబ్దంలో ఇంకేం జరుగుతుందంటే ఇలాగా మనం ఎక్కడ చిక్కుకున్నాం అనేటువంటిది కూడా అది ఒక వర్డ్ ద్వారా బయటపడుతుంది. అంటే ట్రాప్డ్ అంటే చిక్కుకున్నాము. చూడండి, బోన్లో ఒక ఎలక పడింది, బంధింపబడింది. అలాగా మనం ఇరుక్కున్నాము దేంట్లోనూ. నేను ఇరుక్కున్నానా, ఎక్కడ ఇరుక్కున్నాను అంటే ఒక్కొక్కటి కనిపిస్తుంది. ప్రతి మాటలో సెల్ఫ్ వస్తుందా, ఆ సెల్ఫ్ ఏదో ప్రకటించుకుంటుందా, దీన్ని నేను గమనించటం లేదా, అది నన్ను నేను మోసపుచ్చుకుంటున్నానా, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రోబింగ్ వస్తుందన్నమాట. సో దాంతో ఒక పెనిట్రేషన్ ఒకటి జరుగుతుంది అంతరంగంలో. ఆ పెనిట్రేటింగ్ స్టేట్లో ఎన్నో సెల్ఫ్లో లేయర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క లేయర్లో ఏది దాగుని ఉందో అంతరంగంలో అది బహిర్గతం అవుతూ ఉంటుంది. సో లోపల దాగున్నది ఉపరితలంలోకి వస్తుందన్నమాట. అప్పుడు ఉపరితలాన్ని మనం చూస్తున్నామంటే ఏమవుతుంది, అంతరంగంలో ఖాళీ అవుతుంది. అంతరంగంలో నుండేటువంటి ఆ లేయర్స్లో నుంచి సబ్కాన్షియస్ నుండి అన్కాన్షియస్ నుండి ఎన్నో లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్లో దాగుని ఉన్న ఏవో కొన్ని విషయాలు ఇంకా మనం చూడనివి బహిర్గతం అవుతుంటాయి. అలా బహిర్గతం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం వాటిని దర్శించే అవకాశం కలుగుతుంది. దర్శిస్తాం అక్కడ. దర్శించినప్పుడు అప్పుడు అంతరంగంలో దాగుని ఉన్న ఆ పార్టు ఖాళీ అవుతుంది సబ్కాన్షియస్లో. ఎందుకంటే దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ ఇన్ అబౌట్ ద వాట్ ఈజ్, అది ఖాళీ అయిపోతుంది. సో అలాగా ఒక్కొక్క వర్డ్ నుంచి ఎన్నో విషయాలు మనం ఎక్కడ ఆగామో అది మనలో కనిపించడానికి కూడా ఒక నిశ్శబ్దం ఉండాలి. గందరగోళంతో ఉండే మనసు, ఆక్యుపైడ్ మైండ్కి ఆ నిశ్శబ్దం కలుగదు గనక ఆ నిశ్శబ్దం నుంచి వచ్చే సంకేతాన్ని వాళ్ళు వినలేరు. సో కాబట్టి మీకు అది వినిపిస్తుందంటే చాలా దూరం ఒక ప్రయాణం జరుగుతూ ఉంది మీకు. కాబట్టి ఎన్నో బ్రేక్ త్రూస్ వస్తాయి, ఎన్నో పెనిట్రేషన్స్ వస్తాయి, ఎన్నో రకాల అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. అలాగా ఒక్కొక్క ఫెటర్, ఒక్కొక్క ఏవైతే నేను కప్పి ఉన్న నేను కనబడనీయకుండా చేస్తున్న కవచాలు ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోతుంటాయి. సో ఆ దర్శనంలో ఆ విధంగా నేను విడుదలవుతుందన్నమాట. అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అంతే చెప్పాలంటే. అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ రావడానికి ముందు ఈ నాన్ కాన్ఫ్లిక్ట్ స్టేట్ రావాలి. ఆ తర్వాత ఆ సంఘర్షణ లేని స్థితి, అంటే విభజన లేని స్థితి ఒకటి మాట మాటకి వచ్చినప్పుడు ఎనర్జీ ఉంది అక్కడ. అక్కడ సైలెన్స్ ఉంది. సో ఆ సైలెన్స్ ఎనర్జీతో సంబంధం ఉంది దానికి. ఎనర్జీ ఎక్కడుందో, సైలెన్స్ ఎక్కడుందో అక్కడ ఎనర్జీ తప్పకుండా ఉంది. సో అందువల్ల అంత ఎనర్జీ తీవ్రంగా ఉండేటప్పుడు మాత్రమే ఒకరు చూడగలుగుతారన్నమాట. అంటే మామూలుగా ఏది పడితే అది సెల్ఫ్తో చూడడం వేరు, కానీ లోపట యథాతథంగా చూడటానికి
ఒక గొప్ప శక్తి కావాలి. ఆ శక్తి ఓన్లీ ఇన్ సైలెన్స్, నిశ్శబ్దంలో మాత్రమే ఉంది. అంచేత ఆ నిశ్శబ్దం నుంచి వచ్చేటువంటి ఆ చూపు మనకి మనమేంటి, మనం ఎక్కడున్నామనేది ఒక్కొక్క మాట ద్వారా, ఒక సంకేతం ద్వారా, ఒక ఇన్సిడెంట్ ద్వారా వెంటనే చూపించగలుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరగగానే జరుగుతుండగానే తెలుస్తుంది. సో, ఇటువంటి ఒక సందర్భం మనకి నేను నుంచి పూర్తి విడుదలని కల్పించడానికి మనకి సహాయపడుతుందనమాట. సో, దిస్ కైండ్ ఆఫ్ insights or whatever it is, seeing or whatever hidden in subconscious or unconscious mind, so they are coming to the superficial level of the mind, so that there is a process of emptying of our consciousness, human consciousness. So I'm very happy to listen from you about this wonderful thing, Akshara. థ్యాంక్ యూ సార్. Most welcome. Okay. సో ఇంతకు ముందు ఒకసారి కరప్ట్ అని కూడా వచ్చింది సార్. Correct. Okay. కరప్ట్. Correct. Okay. ఐ వాజ్ లైక్ దాని తర్వాత కొన్ని ఇది కూడా వచ్చింది. ఇట్స్ లైక్ నేను నా పాపని ఒకలాగా చూస్తున్నాను, వేరే వాళ్ళ బిడ్డను ఒకలాగా చూస్తున్నాను అనేలాగా. సో అదొచ్చేసి ఐ వాజ్ సో షాక్డ్. అంటే ఐ వాజ్ సో షాక్డ్ టు సీ దిస్ విత్ ఇన్ మీ. I'm an illusion that I have a very good person అనేలాగా, అన్ని పర్ఫెక్ట్గా ఉంది అంతా అనేలాగా I have about me. But when I suddenly saw I am corrupt, I first నాకు కరప్ట్ అనే వర్డ్ వచ్చింది, దాని తర్వాత దిస్ థింగ్ ఐ గాట్. దెన్ దట్ సీయింగ్ వన్ పర్సన్ యాజ్ డిఫరెంట్, అదర్ పర్సన్ యాజ్ డిఫరెంట్, యాక్చువల్లీ దట్ గాట్ బ్రేక్. అది పగిలిపోయింది అనమాట. So after, please tell me. Yeah, there are a few more words like this. Fear అనేసి, నువ్వు illusion లో ఉన్నావు అనేసి, be awake అనేసి, be with yourself అనేసి, నీతో నువ్వు ఉండు అనేసి. So after each this thing there is some opening, like Nice. But after all, the I is a sum total of opinions that are images, what Krishnaji tells about us. Images are opinions about yourself and others. So, first of all, if you can remove your opinions, where is the self? It is built up of many opinions. In living, there are many experiences, there is knowledge, and there are opinions. And these opinions are thoughts about yourself, high or low. So this makes the difference between two persons, like the other. So then you can see the nature of self, how it operates. So that indication came to you through a word. So you have to check on it. So there must be a seeing on that. So silence has a magic, that is, it shows what you actually are, and also
It shatters the fetters. In both ways. I hope you understand. Yes, sir. Yeah. Thank you, sir. Anyhow, it is good. Thank you for sharing. సార్ మీనా కుమార్ గారు చెప్పండి. ఇలాగనే నాది కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సార్. చెప్పండి. ఇది మన జ్ఞానజ్యోతి జాయిన్ అయిన తర్వాత నేను ఒక 1 ఇయర్ తర్వాత పూజ చేస్తున్నాను సార్. లైక్ పూజ చేస్తుంటే స్టార్టింగ్ నుంచి నేను చేస్తున్నప్పుడు ఇది ఎందుకు పెట్టాలి, పువ్వులు పెడితే ఏమవుతుంది, ఎవరు పెట్టమన్నారు, అసలు ఏంది ఇది, ఇలా వేస్తే ఏమవుతుంది అని అట్లా 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 అంత చేసుకుంటూ అలా వస్తూ ఉన్నాయి అన్నమాట క్వశ్చన్స్ నాకు, ఒకటి ఒకటి పెడుతూ ఉంటే తర్వాత లాస్ట్కి వచ్చి ఆ కుంకుమ పసుపు వేస్తుంటారు కదా సార్, ఆ కుంకుమ పసుపు వేసేటప్పుడు అదే క్వశ్చన్ వస్తుందన్నమాట. ఏమైతుంది ఇట్లా వేస్తే, అసలు ఏంటిది ఇది అన్నట్టు వచ్చి ఆ కుంకుమ వేసే టైంలో నాకు ఎందుకో ఏమో తెలియదు సార్, చాలా నవ్వు వచ్చేస్తుంది అనమాట అక్కడ. అసలు ఏంటి ఇది, ఇలా వేస్తే ఏమొస్తుంది, ఎవరు చెప్పారు అని అట్లా నవ్వుతూనే ఉన్నాను. నవ్వి కొంచెం పక్కకు వచ్చాను. అంటే అంత పక్కకు వచ్చి ఒక 5-10 మినిట్స్ అట్లనే నవ్వొస్తుంది అనమాట నాకు. దాని తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజ చేయలేదు సార్ ఇంకా. అంటే ఇట్లా మొక్కాలని గాని, పూజ, దసరా, దీపావళి ఏదన్నా ఉండని, అసలు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజనే చేయలేదు సార్. ఇంకా నాకు అది నేను ఆ థాట్ అనేదే వస్తలేదు నాకు. అట్లా ఇట్లాంటిదే సార్ నాకు. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇంకా కొన్ని జరిగాయి సార్ ఇలాగనే కొన్ని ఇలా జరగంగానే ఇమ్మీడియట్ నాకు ఆ థాట్ రాకపోవడం, అసలు థాట్ వస్తలేదని కూడా ఆలోచన లేదు అది. సో నాకు ఇట్లా ఇమ్మీడియట్ అక్కడ ఏం జరిగిందో అంటే లాఫ్ వచ్చింది సార్, నవ్వాను. ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు పూజ చేయలేదు సార్ ఇలా. సో దిస్ ఈస్ మై చిన్న అది జరిగింది అని చెప్తున్నాను సార్. ఇప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే ఇలా అంటే లైఫ్ ప్రతిదీ నాది ఎట్లయిపోయిందంటే చూడడమే ఉంది సార్, జస్ట్ చూడడం. ఏది వచ్చినా చూస్తున్నాను, లైఫ్ని చూస్తున్నానా అనిపిస్తుంది. ఏది జరుగుతున్నా చూస్తున్నానా అంటే చూస్తున్నానా అంటే కూడా వింటున్నాము, చూస్తున్నాం, తర్వాత మూవ్ ఆన్ అయిపోతున్నాం అంతే. అలా ఉంది సార్. ఇది సార్. అదే ఇప్పుడు సీయింగ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ అంటే అసత్యాన్ని అసత్యంగా చూడగలిగే స్థితి కలిగినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే చూడండి, కృష్ణజీ ఒక ప్రబోధ మనకి వినిపించినప్పుడు మన గురించి పూర్తిగా మన నేనులో ఉన్న ఒక అసత్యాన్ని మనకు చూపించినప్పుడు, లేదా ఒక ఉపన్యాసంలో, ఆధ్యాత్మిక ఉపన్యాసంలో మనలో ఉన్న అసత్యం ఏదో మనకి తెలుస్తున్నప్పుడు వారి మాటల్లో ఒక ఆనందం కలుగుతుంది, నవ్వుతాం. అక్కడ వాళ్ళ మీద కోపం రాదు, నవ్వుతాం అక్కడ. సో అలాగే ఎప్పుడైతే నాలోనే ఉన్న అసత్యం నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న ద్వారా కలగవచ్చు, లేదా ఒక చూపు ద్వారా కలగవచ్చు. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే అసత్యాన్ని అసత్యంగా చూడటం జరిగినప్పుడు అది ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది. ఒక ఎండుటాకు
పూర్తిగా ఎండిపోయిన ఆకు ఎలాగైతే చెట్టు నుంచి ఎవరు తెంపకుండా దానంతట అదే రాలిపోతుందో అటువంటి ఒక మరణాన్ని పొందుతుంది అది. సో అప్పుడు సత్యాన్ని సత్యంగా చూడగలగడం సాధ్యమవుతుందన్నమాట. సో ఇది ఒక్కసారి జరిగే విషయం కాదు. ఈ ఆనందం ఉంది కదా, మళ్ళీ ఇంకో ప్రమాదం ఉంది దీంట్లో. నేను చూడగలిగాను కదా అనే ఒక మనకి తెలియకుండానే, అక్కడ మీరు, నేను, ఇతరులు అనే భేదం లేదండి. కానీ మనకు తెలియకుండానే మనలో ఆ భావం వచ్చేస్తుంది, నేను చూడగలిగాను అనేసి. అది ప్రమాదకరం. ఇది గుర్తుండిపోద్దనమాట మనసులో. అది కూడా ఆటంకం అవుతుంది చివరికి, ప్రతిసారి కూడా. అలాగే మనము ఇది ఒకసారి జరిగినందువల్ల సెల్ఫ్ పడిపోదు తప్పకుండా. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేనులో చాలా చాలా ఫెటర్స్ ఉన్నాయి. దానికి రక్షణ కవచాలు ఎన్నో ఉన్నాయి. దానికి మాయోపాయాలు ఎన్నో ఉన్నాయి. అది ఎప్పుడైనా ట్రాప్‌లో పడేస్తుంది, ఎంతటి జ్ఞానినైనా కూడా. కాబట్టి చాలా అప్రమత్తత అవసరం. ఎందుకంటే ఈ అప్రమత్తత మనం చూసే చూపులో లేకపోతే సెకండ్‌లో 100వ వంతు భాగం చాలు మనం పడిపోవడానికి. సో అంత అప్రమత్తత ఎలా వస్తుంది? దానికి విపరీతమైన ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఫిజికల్ బాడీ చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలి. 1. 2 ఒక నిశ్శబ్దం అనేది మనసులో ఏ ప్రపంచం మధ్యన ఉన్నా కూడా ప్రతి ఇన్సిడెంట్స్‌ని, తనకు జరుగుతున్న, తన చుట్టూ జరుగుతున్న, తన లోపల జరుగుతున్న ఇన్సిడెంట్స్‌ని ఎప్పటికప్పుడు, కొన్ని మిస్ కావచ్చు, కానీ ఎప్పటికప్పుడు దాన్ని దర్శిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే తక్షణమే చూడగలిగే స్థితి ఒకటి బిల్టప్ అవుతుంది లోపట. ఆ నేర్పరితనం. ఎందుకంటే అక్కడ సైలెన్స్ పెరుగుతూ వస్తున్న కొలది తక్షణమే చూడగలగటం అనేది సాధ్యమవుతుందన్నమాట. సో అందుకని ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనం దాని ముద్రలు లోపల పడకుండా అదృశ్యంగా, మనకు తెలియకుండా మనలోనే ఏదో ఒకటి మళ్ళీ దానికి ఒక అడ్డుపడుతుంది. అది ఒక రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మైండ్. ఆ అటెన్షన్ తప్పినప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయినప్పుడు సెల్ఫ్ మళ్ళీ యాక్టివ్‌గా పనిచేస్తుంది. సో కాబట్టి ఆ యాక్టివిటీలో ఉండే చురుకుదనం, యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని చూడడానికి ఇంకా యాక్టివ్‌గా ఉండే అవేర్‌నెస్ కావాలి. దానికి అనంతమైన శక్తి కావాలి. చాలా శక్తి కావాలి. సో కాబట్టి ఆ శక్తి మనం ఎప్పటికప్పుడు చూడడం ద్వారా జరుగుతుంది తప్ప ఇంకోలాగా రాదు అది. సో అందుకని శరీరము, మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మళ్ళీ సరైన నిద్ర, సరైన ఆహారము, సరైన వ్యాయామం ఇవన్నీ ఉన్నప్పుడు అది ఒక భాగం అన్నమాట. అది ఉండాలి ఒక పక్క. రెండో పక్క మనము
చూడటం అనేది జీవితంలో అతి ప్రముఖ స్థానాన్ని, చూడటం అనే దానికి అత్యంత ముఖ్య స్థానాన్ని మన జీవితంలో ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే మనం చాలా దారుణంగా మిస్ అయిపోతాం. సో కాబట్టి ఒక జ్ఞాని కూడా అజ్ఞానంలో పడే అవకాశం ఉంది. సెల్ఫ్ నుంచి దాటుతున్నాం అనేసరికి మళ్ళీ సెల్ఫ్లో పడిపోయే అవకాశం ఉంది. ఇది మనం తప్పక తెలుసుకోవాలమ్మా. నేను మీ గురించి చెప్పట్లేదు. సో ది టోటల్ హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరూ చేస్తున్న ఈ ఎరుక లేకపోతే ఆ స్థితిగతులలో రహస్యంగా దాగి ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం నిష్పక్షపాతంగా. శివ గారు, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మ. నమస్కారం సార్. నమస్తే. చాలా బాగా వివరించారు సార్. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు మీరు పర్సెప్షన్ అన్నప్పుడు సీయింగ్ ఫ్యాక్ట్ యాజ్ ఫ్యాక్ట్ అన్నట్టు ఉంటుంది కదా సార్. మరి పర్సెప్షన్ అంటే ఇక్కడ మనము సీయింగ్ ద ఫ్యాక్ట్ యాజ్ ఫ్యాక్ట్ అనుకోవచ్చు కదా సార్. మరి నథింగ్నెస్లో పర్సెప్షన్ అసలు ఉంటుందా సార్? అక్కడ అసలు పర్సెప్షన్ అనే మాట కూడా ఉండదు కదా నథింగ్నెస్లో ఉన్న వ్యక్తి కానీ ఆ నథింగ్నెస్లో. పర్సన్ ఉండరు, కానీ పర్సెప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఎబిలిటీ. అంటే ఇప్పుడు ఇన్సైట్లో ఒక మామూలు ఇన్సైట్ వచ్చినప్పుడు అక్కడ మనము సీయింగ్ ద ఫ్యాక్ట్ యాజ్ ఫ్యాక్ట్ జరుగుతుంది. ఓకే. అంటే అక్కడ పర్సెప్షన్ ఏంటిదన్నట్టు అదే ఫ్యాక్ట్‌ని ఫ్యాక్ట్‌గా చూడడమే పర్సెప్షన్ కదా సార్. అదే నథింగ్నెస్‌లో ఉన్న వ్యక్తి అక్కడ పర్సెప్షన్ అనే పదం ఉంటుందా సార్? నథింగ్నెస్లో ఉన్నటువంటి వ్యక్తి లేడు కదా. నథింగ్నెస్ ఉన్నప్పుడు వ్యక్తి లేడు. అక్కడ సైలెన్సే చూస్తుంది. సైలెన్సే చూస్తుంది. ఇక పర్సెప్షన్ కానీ ఆ ఫ్యాక్ట్ కానీ ఫ్యాక్ట్ యాజ్ ఫ్యాక్ట్‌గా ఏమీ ఉండదు అంటారు. ఏమీ ఉండదు. నథింగ్నెస్లో ఉన్న వ్యక్తి లేడు. ఉన్న వ్యక్తి ఉంటే నథింగ్నెస్ లేదు. నథింగ్నెస్సే ఉంది. అక్కడ వ్యక్తి పూర్తిగా అదృశ్యమైనప్పుడు నథింగ్నెస్సే ఉంది, శూన్యమే ఉంది. ఆ శూన్యంలో ఉన్నది నిశ్శబ్దం మాత్రమే. ఆ నిశ్శబ్దమే డైరెక్ట్ పర్సెప్షన్ కలిగి ఉంటుంది. డైరెక్ట్ పర్సెప్షన్ కలిగి ఉంటుంది అంటే దాని క్వాలిటీ అది. అంటే దానికి ఎటువంటి ఆలోచన లేదా కండిషనింగ్స్ లేదా ఇంకొక రికార్డింగ్స్, తాను, నేను, ఇతరులు అనే ఒక విభజన ఇవేమీ లేవు కదా. అలాంటి సమయమే నిశ్శబ్దం. అంటే ఇదివరకు చూడండి, ఒక అరగంట క్రితం లేదా ఒక 10 నిమిషాల క్రితం నేను ఆక్యుపైడ్ మైండ్తో ఉన్నాను. ఓకే. ఆక్యుపైడ్ మైండ్లో నేను కొంత కన్ఫ్యూజన్ ఉంది నాకు. అప్పుడు చాయిస్ ఉంది ఒక్కొక్కసారి, గుడ్ బ్యాడ్ అని. సో ఇదంతా కూడా ఫ్రమ్ పాస్ట్ నాలెడ్జ్, బికాస్ ఐ ఆమ్ ది పాస్ట్. ఐ ఈజ్ పాస్ట్. సో ఇక్కడ ఎప్పుడైతే ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకటి చూడటం జరుగుతుందో అక్కడ ఇన్ చాయిస్లెస్ అవేర్నెస్. అలాంటి ఒక చూపులో ఏమవుతుందంటే చూస్ చేసేవాడు ఆగిపోతాడు. అంటే నేను లేదు అక్కడ. అంటే అప్పటి వరకు ఉన్న గత జ్ఞానం ఉండవచ్చు, ఒక 2 నిమిషాల క్రితం వరకు, నిమిషం క్రితం వరకు ఉంటుంది. కానీ
ఈ చూపుతో ఏమవుద్ది, ఆ గత జ్ఞానం పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. పక్కకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏంటుంది, ఒక అమాయకత ఉంది. అమాయకత అంటే 1000 నిన్నల తాలూకా జ్ఞాపకాలన్నీ ఆ క్షణం లేకపోవడం, ఆ క్షణం, ఆ కండిషనింగ్స్ ఏవి ఆ క్షణం ఆగిపోవడం. అటువంటి చాయిస్లెస్ అవేర్నెస్లో జరిగినప్పుడు ఆ క్షణం ఏంటి, ఆ క్షణము ఒక నిశ్శబ్దమే ఉంది. ఆ నిశ్శబ్దం అమాయకతతో కలిసి ఉంది, అంటే ఏమీ తెలియని తనంతో. అదే మీరు అంటున్న నథింగ్నెస్. ఆ ఏమీ తెలియని తనం ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలుగుతుంది. ఇట్స్ ఎ డైరెక్ట్ పెర్సెప్షన్, బికాస్ there is no describer or there is no chooser, there is no analyzer. ఇటువంటివి ఉండవు కనుక that silence can perceive what is there with directly. ఆ క్షణంలో రైట్ యాక్షన్, ఆ పర్సెప్షన్ రైట్ పర్సెప్షన్. షూర్, దాంతోటే వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. ప్రవీణ్ గారు. సార్ సార్ వాయిస్ క్లియర్ వస్తుందా? హలో సార్ 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 వాయిస్ క్లియర్ గా వినబడుతుందా? క్లియర్ అండి, ఓకే క్లియర్. సార్ యాక్చువల్గా నా ఎంక్వైరీలో నాకు ఎక్స్పీరియన్సెస్ జరిగింది. ఏమంటారు ఎంక్వైరీలో? నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి జర్నీలో. చెప్పండి. నాకు ఫిబ్రవరి 23 నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది సార్. స్టిల్నెస్ అనేది వచ్చింది. ఆ ఫ్యూ Okay. మినిట్స్ లో పక్కన పర్సన్ జోరుగా సంథింగ్ ఏదో జోక్ వేస్తే పక్కన వాళ్ళు నవ్వుతున్నారు సరదాగా. ఆ జోక్ నాకు అర్థమైంది, కానీ దానికి నవ్వాలి అన్న యాక్షన్ అనేది నా రోజు కలగలేదు. అండ్ థాట్స్ కూడా రన్ అవుతున్నాయి, అది కూడా తెలుస్తుంది, కానీ ఆ థాట్స్ కి ఎమోషనలైజ్ అవ్వట్లేదు నేను. ఆ థాట్స్ లో స్పందన జరగట్లేదు అక్కడ. ఆ స్టిల్నెస్ జరిగిన తర్వాత రోజు నుంచి నాలో చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగింది సార్. ఇంకా కంటిన్యూగా ఎలాగంటే ఒక ఫ్యూ మినిట్స్ జస్ట్ అలాగా అబ్జర్వ్ చేసిన థాట్స్ ని కానీ సరౌండింగ్స్ ని కానీ జస్ట్ అలా ఉన్నా కానీ సైలెన్స్ చాలా స్పీడ్ గా వస్తుంది. ఆ సైలెన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఏమైనా పని చేస్తున్నా లేకపోతే ఏమన్నా తినడం కానీ మాట్లాడడం కానీ చాలా స్లో అయింది సార్. తింటున్నప్పుడు కానీ నా హ్యాండ్ మూమెంట్ చాలా స్లోగా ఉండడం, ప్రతి ముద్ద తింటున్నప్పుడు కంప్లీట్ అనుభవం తెలుస్తుంది. మాట్లాడుతున్నప్పుడు హరిబరిగా కాకుండా ఏదో మాట్లాడకుండా ఎక్కువ మాట్లాడకుండా స్పష్టంగా సింపుల్ అండ్ షార్ట్ గా మాట్లాడడం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాయి సార్. ఒకరోజు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కాలి, 6th ప్లాట్ఫామ్ మీద ఉంది ట్రైన్. అది బయలుదేరుతుంది. నేనేమో టికెట్ ఇంకా తీయలేదు, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నా. ఆ స్పీడ్ గా నా బాడీ కదలిక ఉంది కానీ నా లోపల ఉద్రిక్తత ఏం లేదు, ఎమోషనలైజ్ అవ్వట్లేదు. చాలా కూల్ గా కామ్ గానే ఉంది. టికెట్ తీసుకోవడం, వెళ్ళడం, ట్రైన్ క్యాచ్ చేయడం. ట్రైన్ మిస్ అయినా ఓకే, ఆల్టర్నేటివ్ ఏదైతే ఉంటుందో వెయిట్ చేద్దాం అన్న ఫీల్ ఉంది, కానీ ఎమోషనలైజ్ గా ఎక్కువగా లేదు. ఇలాగా సైలెన్స్ అనేది చాలా కూర్చుంటే ఫ్యూ మినిట్స్ జస్ట్ అలాగా అబ్జర్వ్ చేసుకుని ఉన్నా కానీ చాలా స్పీడ్ గా నాకు సైలెన్స్ అనేది వస్తుంది సార్. ఆ స్టిల్నెస్ వచ్చిన తర్వాత నుంచి రీసెంట్ గా కాళహస్తి దగ్గర సుబ్రహ్మణ్యం గారిని ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఆయన గురువు గారు, ఆయనతో కొంచెం కొద్దిసేపు ఆయన సమక్షంలో కూర్చున్న తర్వాత కొంచెం ఆయనకి నీరసంగానే ఉన్నారు, ఎక్కువ మాట్లాడించకుండా నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతూ ఆయన ఒక మాట మామూలుగా క్యాజువల్ అన్నారు. అలా జరుగుతుంది, ఇది అది అని కాకుండా ఏది జరుగుతున్నా అది మంచి అని చెడు అని ఇదని అదని కాకుండా ఏదైనా జరుగుతున్నా అది జరిగినా అన్నాను.
అంతకుముందు నేను అది విన్నాను సార్ చాలా సార్లు, అది టీచింగ్స్‌లో కానీ ఇవన్నీ. కానీ ఆయన ఆ టైంలో చెప్పింది ఎందుకో తెలీదు గానీ, అది ఆ థింగ్ అనేది క్యాజువాలిటీ అయిపోయింది. ఏం జరుగుతున్నా జస్ట్ అలా ఉండడం అన్నది ప్రొఫౌండ్‌గా ఇంక్రీజ్ అయింది సార్, చేంజింగ్ అనేది. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత. అది మనసులో ఏది జరుగుతున్నా ఈ మూమెంట్‌లో అన్‌కాన్షియస్‌గా ఉంటున్నాను. ఉంటున్నా అన్నది కాన్షియస్‌గా ఉన్నా. థాట్‌ని చూస్తున్నా, చూడకపోతే ఏం చేస్తున్నా గానీ, నేను దాని గురించి వే ఆఫ్ క్వెషనింగ్ లేదు. ఈ టైప్ ఆఫ్ లేదు. జస్ట్ అలా ఊరికే ఉంటున్నా అన్నది మాత్రం అది జరుగుతుంది అలాగా మూవ్‌మెంట్ అనేది. అయితే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే సార్, ఒక చోట పనికి వెళ్ళాను. అక్కడ కొంచెం క్రౌడింగ్ అది ఎక్కువ ఉన్నట్టు కొంచెం వెయిట్ చేయాల్సొచ్చింది. అక్కడ కూర్చొనున్నాను. కూర్చునుంటే జస్ట్ అలా కూర్చొనున్నా గానీ ఎటువంటి స్పందన లేకుండా అలా సైలెంట్‌గా అలా కూర్చోనిపిస్తుంది. అలా కూర్చొనే ఉన్నా. పక్కన వాళ్ళు గమనిస్తున్నారు. అలా చూస్తాం గానీ, అది నాకు తెలుస్తుంది. కళ్ళతో కొంచెం సైన్ ఇట్లా వస్తాను. కానీ ఎటువంటి ఫీలింగ్ లేదు. అంటే వాళ్ళు చూస్తున్నారు కదా! కొంచెం ఇబ్బంది పడడం ఈ టైప్ ఆఫ్ ఏం లేదు. జస్ట్ అలా కూర్చొని అలా ఉన్నా అంతే అక్కడ మూమెంట్‌లో. ఆ సైలెన్స్‌లో. సో, ఇలా చాలా ఎక్స్‌పీరియన్స్ జరిగినాయి సార్. ఆ స్టిల్‌నెస్ వచ్చిన కాడి నుంచి మాత్రం ఆ సైలెన్స్ అనేది చాలా స్పీడ్‌గా వస్తుంది సార్ నాకు. అక్కడి నుంచి నాకు ఇలా ఫ్లో బాగా. ఓకే. అయితే నాకు ఇక్కడ క్వెషన్ ఏంటంటే సార్, ఆ స్టిల్‌నెస్ అనేది వచ్చింది కదా! దాని తర్వాత నుంచి మనకి మళ్ళీ రొటీన్ లైఫ్‌లో కొంచెం ఎమోషనల్స్ సంబంధించి గాని, ఇటువంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు ఆ సైలెన్స్ అనేది అంత స్పీడ్‌గా ఏర్పడడానికి ఏమై ఉంటది? ఆ స్టిల్‌నెస్ అనే ప్రభావం అనేది కంటిన్యూ అవుతుందా? అయితే ఎనర్జీ ఫ్యాక్టర్ చూసుకుంటే మళ్ళీ డైలీ రొటీన్ లైఫ్‌లో కొంచెం ఎంత లేదన్నా ఎనర్జీ డిస్పాచ్ అవుతది కదా! అంత సైలెన్స్ రావడానికి ఏమి ఉంటది ఫ్యాక్టర్? దాని ప్రభావం పక్కాగా స్టిల్‌నెస్ అనేది దాని ప్రభావం కంటిన్యూ ఉండడానికి ఫ్యాక్టర్ అనేది దాని గురించి ఒకసారి చెప్పండి సార్? ఇక్కడ స్టిల్‌నెస్ అనేది మనస్సు ఒక్కొక్క సందర్భంలో ఒకరు ఎంతో ప్రయత్నం చేస్తే కూడా కలగకపోవచ్చు. ఒకరికి అకస్మాత్తుగా రావచ్చు గమనంలో. అయితే ఆ స్టిల్‌నెస్ స్థితి వేరు. సెల్ఫ్ పూర్తిగా పోవడం వేరు. 2 ఉన్నాయి. స్టిల్‌నెస్ వస్తుంది అంటే సెల్ఫ్ పోయింది అని అర్థం కాదు. తప్పకుండా. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మనము రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు భార్య గాని, పిల్లలు గాని, చుట్టుపక్కల బంధువులు గాని, క్లోజ్ రిలేషన్స్ గాని, లేదా చుట్టూ ఉన్న రిలేషన్స్ గాని, ఎవరితోనైనా ఉన్నప్పుడు కొన్ని సంభాషణలు, కొన్ని సందర్భాలు మనలో ఉద్వేగాన్ని ట్రిగ్గర్ చేస్తాయి. అలాంటప్పుడు మనం ఆ ఉద్వేగంలో కొట్టుకుపోతాం. ఈ స్టిల్‌నెస్ ఎక్కడుందో కనబడదు. ఎందుకంటే అక్కడ సెల్ఫ్ అనేటువంటి దాన్ని మనం బాంధవ్యాలలో ఎప్పుడు క్షుణ్ణంగా పరిశీలించలేదు. అది ఎన్ని టర్న్స్ తీసుకుంటుంది, ఎన్ని రకాలుగా అది తన్ను తాను కాపాడుకోవడానికి మోసపుచ్చుకుంటుంది, ఏ విధంగా నటిస్తుంది, ఏ విధంగా తన్ను తాను నిలబెట్టుకోవడానికి మళ్ళీ సెల్ఫ్ అంటే థాట్స్ యొక్క, అనుభవాల యొక్క నిర్మాణమే కదా! అది తను తాను కంటిన్యూ చేసుకోవడానికి థింకర్‌ని ఎలా నిర్మించుకుంది? ఈ థింకర్ ఎవరు?
నిజంగా ఉన్నాడా, ఈ థాట్ ఏమిటి అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు మన మాటల్లో, మన చేతల్లో, మన హావభావాల్లో, మన ఉద్రేకాల్లో ఏం జరుగుతుంది అనేది క్షుణ్ణంగా దర్శించకపోతే ఇది చిన్న ఒక అంతగా విలువ లేని ఒక స్టిల్‌నెస్ అంతే. అంటే అంత మాత్రం చేత ఏదో మనం ఉండగలిగామనేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితి జస్ట్ కంటిన్యూ కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు ఎన్నో సందర్భాలు. ఆ సందర్భాల్లో అది పిలవకుండా రావచ్చు, చూడగలగొచ్చు, అటువంటి స్థితిలో ఉండగలగొచ్చు. కానీ లోపట అంతరంగంలో కాన్‌ఫ్లిక్ట్ ఎండ్ అవ్వదు. సంఘర్షణ ఎందుకు అంతమవ్వదంటే, నేను ఉన్నప్పుడు విభజన ఉంది. నేను, వారు. మేము, వారు. నేను, ఆయన. నేను, అది. ఇలా విభజనాత్మకత ఉంది. ఈ విభజన ఉన్న చోట తప్పకుండా సంఘర్షణ ఉంది. కాబట్టి సంఘర్షణ అనేది ఎప్పుడైనా డామినేట్ చేయొచ్చు. తర్వాత ఈ అక్కడున్న తాత్కాలికమైన నిశ్శబ్దంని కూడా మింగివేయగలదు. ఎందుకంటే దానికి అంత శక్తి ఉంది. నేనుకి చాలా శక్తి ఉంది. ఆలోచించే వాడితో కూడుకున్న ఆలోచనకి అంత శక్తి ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడైతే మనం గమనించగలిగామో, అలా గమనించడానికి కూడా మహాశక్తి అవసరం. ఎందుకంటే ఒక రోజులో, ఒక క్షణంలో చనిపోవచ్చు శరీరం. కానీ క్షణము మానసిక మరణం పొందడం ఎంత కష్టమండి? శారీరక మరణం పొందడం సులువే. యాక్సిడెంట్ వల్ల, ముసలితనం వల్ల, రోగం వల్ల, ఏదో కారణం వల్ల. వయసుతో కూడా నిమిత్తం లేదది. కానీ మానసికంగా ఎప్పటికప్పుడు మరణించటం అనేది చాలా దుర్లభమైన విషయం. అతి కష్టతరమైన విషయం. అసాధ్యమైన విషయం అనటం లేదు. కానీ కష్టసాధ్యమైన విషయం. కాబట్టి దీనికి ఎంతో కష్టపడాలి. అందుకనే ఇలాంటి దాంట్లో చిక్కుకోవడం ఒక ప్రమాదం అన్నమాట. అంటే ఇది ఒక రకంగా మనల్ని ఏం చేస్తుందంటే సాటిస్ఫై చేస్తుంది సైలెన్స్. అంటే ఇదివరకటికి ఇప్పటికి ఏదో తేడా ఉన్నట్టు. ఆ సంతృప్తిలో పడిపోయి మనం సెల్ఫ్‌ని గమనించలేని పరిస్థితి కూడా జరుగుతుంది. ఎంతకాలమైతే ఆ సెల్ఫ్‌ని పూర్తిగా చూడలేకపోతున్నామో క్షణక్షణం ఎప్పటికప్పుడు, ఆ సెల్ఫ్ చాలా బలీయమైపోతుంది. సెల్ఫ్ ఎంత బలంగా ఉంటే అంత అజ్ఞానం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం గమనించాలి జాగ్రత్తగా. అవును సార్. మోస్ట్ వెల్కమ్ సార్. థాంక్స్. వెల్కమ్. సాయి తేజ గారు. నమస్తే సార్. నమస్తే. అది వింటున్నాను సార్. కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను. అవునా? ఆ! సార్ చిన్న ప్రశ్నండి. చెప్పండి. ఇప్పుడు ఒక సైడ్ చూస్తేనేమో సార్, ఒక శక్తి ఉంది. అదెప్పటికీ ఆగదు. అంటే ఎప్పుడు అంటే స్థిరత్వంగా ఉండదు. అంటే ఎప్పుడు కదులుతూనే ఉంటది. ఇంకొక సైడ్ చూస్తే
ఇంకొకటి ఎప్పటికీ కదలదు. సో, ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి గదా సార్! అసలు ఈ రెండిటికి సంబంధం ఏమిటి? అంటే ఇవి 2 పరస్పర విరుద్ధమైనవా? లేకపోతే ఈ 2 ఒక నాణానికి 2 ఏమంటారు? 2 బొమ్మ ఫేసెస్ బొరుసు. లాగా 2 అమ్మ బొరుసు లాగానా? వీటిని వేరుగా ఉన్నాయా? లేకపోతే వేరుగా ఉన్నట్టు భ్రమ కలిగిస్తున్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మ్మ్. ఇప్పుడు శక్తి అనేది ఒక్కటే, కానీ పరిమితులతో కూడుకున్న శక్తి ఒకటి, సంపూర్ణమైన విభజన ఎరుగనటువంటి ఒక పూర్ణ శక్తి ఒకటి గా మనకి తెలుస్తుంటుంది బయటికి. అది ఎన్నో గ్రంథాలలో సూచించబడింది కూడా. దీన్నే ఆత్మ భగవంతుడు అని చెప్పడం ఒక శక్తికి, ఇంకో శక్తికి అహంకారము నేను అనేటువంటి ఒక శక్తి ఉంది అని చెప్పడం వేరొకటి. అయితే ఈ 2 వేరువేరా? లేకపోతే ఒక్కటేనా? అంటే శక్తి ఒకటే, కానీ ఈ ఏదైతే జీవము లేదా అంటే ఒక ఆధారభూతమైన ఒక శక్తి ఏదైతే పూర్ణ శక్తి ఉందో దాని యొక్క నీడ అన్నమాట. అది షాడో, ఒక షాడో లాంటిది అది. అంటే అది లేకుండా ఇప్పుడు ఒకటి లేకుండా సూర్యరశ్మి పడినా ఏది పడినా షాడో ఎలా ఉంది? అది ఉండబట్టి షాడో ఉంది అంతే. అదే లేకపోతే షాడో ఎలా ఉంటుంది? కాబట్టి అది ఉంది కనుక ఈ షాడో కూడా ఉంది. అయితే ఈ షాడోని మనం నేను అని పిలుస్తున్నాం. ఈ నేను అనేటువంటి అహం ఏదైతే ఉందో దాంట్లో కూడా శక్తి ఉంది కదా మరి. కాబట్టే అది ఏం చేస్తుంది? ఒక అల్లకల్లోలాన్ని ప్రపంచంలో సృష్టించింది. తనలోనే సృష్టించుకుంది మొదట. కాబట్టి దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వైలెన్స్, జెలసీ, ఫియర్ ఇలాగ కంటెంట్‌తో నిండిపోయిందన్నమాట. అయితే ఇదంతా కాలములో ఏర్పడింది దానికి. ఎందుకంటే అది కాలబద్ధమైనది. దానికొక మానసిక కాలాన్ని నిర్మించుకొని, ఆ మానసిక కాలంలో అది వ్యవహరిస్తుంది. నిన్న, నేడు, రేపు అని. యాక్చువల్‌గా అది స్థూలంగా ఉండే సమయం కాదు, కానీ మానసిక కాలం. ఈ మానసిక కాలంలో నివసిస్తూ ఇదే నిజము అని బ్రతుకుతున్న ఒక అజ్ఞానంలో ఉందన్నమాట ఈ శక్తి. అయితే ఈ అజ్ఞానం నుంచి విడుదల కావడానికి శక్తి అవసరం కదా! ఆ శక్తి ఆల్రెడీ ఉంది దాంట్లో కూడా. ఎందుకంటే ఇది వేరు కాదు దాని నుంచి. దీని యొక్క నీడ, దాని యొక్క ప్రతిరూపంగా అది బయట ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా అజ్ఞానం అనే పొరలో కప్పబడి ఉందది. కాబట్టి పొర తీసేస్తే ఉన్నది ఆ పూర్ణ శక్తే కదా! కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఒక విభజనాత్మక శక్తిగా తయారైపోయి నేను వేరంటుంది, ఆ దేవుడు వేరంటుంది. నేను వేరంటుంది, నువ్వు వేరంటుంది.
నేను వేరు, మళ్ళీ అది వేరు, ఇది వేరు అంటుంది. చేత నేను అనే భావముతోటే ఈ పృథగ్భావత వచ్చింది, అంటే రెండు అనేది. సో ఆ నేను అనేటువంటి భావం ఏమై ఉంటుంది? మరి ఇది కనుక్కోవడానికి ఒక నిశ్శబ్దం కావాలి, ఒక ఎరుక కావాలి. ఆ ఎరుక, నిశ్శబ్దం అనేది ఏ శక్తి అది? అది పూర్ణ శక్తి. సో ఆ పూర్ణ శక్తి అంతరంగములో మేల్కొని, అంటే అది అది అక్కడ నుంచి, ఆ పూర్ణ శక్తిలో నుంచి చూడగలగాలన్నమాట. ఆ చూడగలగటం ఎప్పుడు కలుగుతుందంటే, కృష్ణమూర్తి గారు చెప్పిన అత్యంత సులువైన మార్గం దానికి ఏమిటంటే, ఎంపిక లేని ఎరుక. అంటే ఎప్పుడైతే అవును, కాదు, మంచి, చెడ్డ, ఇష్టము, అయిష్టము ఇలాంటి ద్వంద్వాలతోనే ఆలోచన కొనసాగుతుంది, అందులో సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణలో శక్తి వృధా అవుతుంది. కాబట్టి ఇక్కడ అవును, కాదు, మంచిది, చెడ్డది, ఇష్టము, అయిష్టము, కావాలి, వద్దు, ఇలాంటిది ఈ రెండు విషయాలుతో ఉన్నటువంటి ఆలోచనలు ఏవీ లేనటువంటి స్థితే ఎంపిక లేని ఎరుక. అంటే అక్కడ సైలెన్స్లోంచే ప్రారంభమవుతుంది చూపు. అక్కడ సైలెన్సే ఉంది, వ్యక్తి లేడు, ఎంపిక లేని ఎరుకలో. సో ఆ సైలెన్సు ఎట్టుంది? తనలోనే ఉంది. సో ఆ సైలెన్స్లో ఇప్పటి వరకు అది అజ్ఞానంలో మేల్కొని లేదు. ఇప్పుడు ఏమైందంటే సైలెన్స్ అక్కడ చూస్తున్నప్పుడు సైలెన్స్ అవేకన్ అయింది అక్కడ. అంటే అక్కడ ఆ ఫెటర్స్ అనేవి లేవు. ఎందుకంటే ఎంపిక ఎప్పుడైతే లేదో, ఎంపిక నేను యొక్క స్వరూపం, ద్వంద్వాలన్నీ నేను యొక్క ఉనికి. సో అది ఆగిపోయిందన్నమాట అక్కడ. అది ఆగిపోయిన క్షణంలో ఈ నిశ్శబ్దము పూర్తిగా అలుముకొని ఆ నిశ్శబ్దమే చూస్తుంది, కేవలం చూస్తుంది అంతే. అలాగ చూసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ చూపులో నిజంగా అసత్యాన్ని అసత్యంగా చూడటం, సత్యాన్ని సత్యంగా చూడటం జరుగుతుంది. సో అలాంటిది నేరైన చూపులో సెల్ఫ్ తాలూకా మారుమూల కోణాలన్నీ కూడా ఒక కాంతితో నింపబడి చూడటం జరుగుతుంది. చీకట్లో ఉంది ఇంతవరకు అది. సో ఈ ప్రకాశం వెళ్ళి ఆ చూపు నుంచి దాన్ని బట్టబయలు చేస్తుంది. అందువల్ల ఏది అసత్యమో అది అసత్యంగాను, ఏది సత్యమో అది సత్యంగాను, ఆ అసత్యములో ఇమిడి ఉన్న సత్యం ఏమిటో దాన్ని అంతా పూర్తిగా చూడగలిగేటువంటి ఒక మహానిశ్శబ్ద స్థితి అది. అలాగ చూడగలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, నేనులో ఉండేటువంటి ఫెటర్స్ అన్నీ కూడా టప్ 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 అని రాలిపోతాయి అన్నమాట. సో కాబట్టి అప్పుడు ఉండేటువంటిది కూడా మళ్ళీ సైలెన్సే. కాబట్టి మొదట్లోనే నిశ్శబ్దం ఉంది చూపులో, ఆ తర్వాత అక్కడ చివరిలో మళ్ళీ ఆ చూపే ఉంది. కాబట్టి ఇక్కడ చివర, మధ్య, తర్వాత ఆఖరు అనేటువంటి విషయాలు లేకుండా ఉన్నది నిశ్శబ్దం మాత్రమే, ఇంకేదీ లేదు అనే విషయం తేటతెల్లమవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఈ భేద స్థితి అనేది మళ్ళీ అది కల్పించుకున్న అజ్ఞానమే. అంటే అజ్ఞానం అనేది తెచ్చిపెట్టుకున్నదన్నమాట, కల్పించుకున్న అజ్ఞానమే. సో ఈ కల్పించుకున్న అజ్ఞానం ఇది కల్పితమని చూడటమే ఎంపిక లేని ఎరుక. సో దానిలో నుంచి అదే మళ్ళీ బయటపడుతుంది అన్నమాట. అదే మళ్ళీ బయటపడుతుంది దానిలో నుంచి. కాబట్టి ఇది ఒక ప్రక్రియ ఇలా జరుగుతుంది అంతే. కానీ దాన్ని మనం ఎంత విశ్లేషిస్తే మళ్ళీ అంత క్లమ్జీ అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది.
సింపుల్గా మనం చూస్తే ఇది అని అర్థమైతే చాలు, అంతే. అయితే ఈ అంతా అర్థం అవడం వల్ల ఏం ప్రయోజనం? ఏమీ లేదు ప్రయోజనం. మనం చూడవలసింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానని చూడడానికి ఒక ఎరుక మాత్రమే కావాలి మనకి. అది అది ఎరుక ఉంటే చాలు. ఇది గమనిస్తే ఏమవుతుందంటే, మనం నేచురల్‌గా నిశ్శబ్దం అనేటువంటి స్థితిలోనే నిలబడగలుగుతాం. అదే నేచురల్ స్టేట్. ఆ స్థితి దేనివల్ల? గమనంలో జరుగుతుంది. అందుకని ఇవన్నీ మనం మాట్లాడామనుకోండి, దానికి షాడో అనో, లేకపోతే ది ఒరిజినల్ అనో, ఇది డూప్లికేట్ అనో, 2 ఒకటే ఎనర్జీ అని ఇన్ని మాట్లాడామనుకోండి, దీస్ ఆర్ ఓన్లీ ఫిలాసాఫికల్ ఎంక్వైరీస్ అన్నమాట. సో, ఇందులో వెళ్తున్న కొలది గందరగోళమే మనకి. సో, ఎక్కడో దగ్గర ఏదో డౌట్ మైండ్ సృష్టిస్తుంది. ఆ సృష్టించుకున్న దాంతోటి ఈదులాడి కాలం గడిపేస్తుంది. అయితే అది తెలిసినంత మాత్రాన నేను పోయిందా? పోలేదు. కాబట్టి నేను పోవడానికి ఏం చేయాలో అది మాత్రమే మనం పట్టుకోవాలి. పట్టుకుంటే జీవితంలో సంపూర్ణంగా విడుదల కలుగుతుంది నేను నుంచి, అజ్ఞానం నుంచి. అంతే. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. ఇక్కడ యాహ్! ఇక్కడ అదే సార్ ఒక మాట యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆహ్, ఆహ్, జీవం ఉంది. ఒక కరెక్ట్. పరిపూర్ణమైనది. స్వత హలో! హలో సార్ వినపడుతుందా? వినిపిస్తుంది. ఇందాక కట్ అయింది మీ వాయిస్. ఓకే. ఇప్పుడు వినపడుతుందా సార్? వినిపిస్తుంది. ఒక పరిపూర్ణమైన జీవం అనేది ఉంది. అవును. స్వతంత్రమైనది. తనంతట తానుగా వెలుగొందే ఒక జీవం ఉంది. ఇప్పుడు నాకు అంటే కృష్ణమూర్తి గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుందనమాట. అంటే ఆ జీవం యొక్క ఆయన పరిపూర్ణ జీవం ఆయనలో నివసించింది ఆ శరీరంలో. కృష్ణమూర్తి గారి శరీరంలో. ఆయన ఆ జీవం యొక్క స్థాయిని ఫిలాసఫీకి తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని కూడా నాకు అనిపిస్తుంది సార్. అవును. అంటే హ్మ్. దాన్ని రెడ్యూస్ చేసి దాన్ని ఏదో ఒక ఐడియాలజీ ఒక ఐడియాగా, ఒక ఫిలాసఫీ లాగా ఫ్రేమ్ చేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. His teaching is ఆయన very ఆయన కంప్లీట్‌గా బతికారు. అంటే ఒక పరిపూర్ణంగా బతికారు. పరిపూర్ణతే బతికింది అనిపిస్తుంది సార్. ఎక్కడ ఫిలాసఫీ గాని, ఒక థియరీ గాని, దాని స్థాయిని ఒక ఆలోచన స్థాయికి తగ్గిచ్చి, దానిలో జీవాన్ని చంపేసి ఆహ్, ఒక ఒక పుస్తకంగానో, ఒక ఇదిగానో అది ఇదవ్వట్లేదనమాట. సో, అది అది చాలా 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 ప్రపంచంలో చాలా తక్కువ మంది ఆ స్టేజ్‌లో బతికారు అని అనిపిస్తుంది సార్. మిగతా వాళ్ళంతా దాని తర్వాత దాన్ని తీసుకొని, దాంట్లో జీవం తీసేసి, ఓన్లీ ఫిలాసఫీని మట్టుకు పెట్టుకొని, దాని మీద కామెంటరీస్ రాయడం, కామెంటరీస్ మీద కామెంటరీస్ చేయడం, ఇలా ఆహ్, చేస్తూ బతికారని ఆహ్, అనిపిస్తుంది సార్. సో, సో అటువంటి జీవానికి ఇక ద్వైతం అనేది ఉండదు. డ్యుయాలిటీస్ అనేవి ఉండదు. ఒకవేళ అది డ్యుయాలిటీస్ మధ్యలో ఉన్నా గూడా ఆహ్, దానికి అది తెలీదు. అంటే నా దానికది డ్యుయాలిటీ అని ఇది కాదు. అర్థం కాదు దానికి. అంటే అర్థం కాదని కాదు. లైక్ డిఫరెన్షియేట్ చేయలేదు ఇంకా. అంతే కదా సార్ అది. అవును. అది ఎటువంటి డ్యుయాలిటీస్‌లో ఉన్న ఎంత పరిస్థితుల్లో అంటే చుట్టూ మళ్ళీ ఉన్నా కూడా సో, ఒక హార్మోనీతో జీవిస్తుంది. హార్మోనీతో ఉంటుంది. ఉన్న పరిసరాలతో, ఉన్న వ్యక్తులతో. ఇంకా ఒక హార్మోనీని తీసుకొస్తుంది వాళ్ళ జీవితంలోకి అని నాకనిపిస్తుంది సార్. అంటే అది ఎందుకో నాకు తెలీదు. కానీ
బట్ చాలా మంది అటువంటి అంత ఉన్నత స్థాయిలో జీవించిన వ్యక్తుల పరిసరాల్లో ఉన్న వాళ్ళకి లైక్ ఒక ఆటోమేటిక్‌గా ఒక హార్మోనీ అనేది రావడం, ఒక ఆర్డర్ అనేది రావడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ప్రయత్నించినా, ప్రయత్నించకపోయినా దే అబ్జర్వ్‌డ్ సంథింగ్ అన్నమాట. ఆహ్, సో, అది ఒక షేర్ చేసుకోవాలని అనిపించింది సార్. హ్మ్. సార్ నాకు క్వశ్చన్ ఉంది. చెప్పండి. నెమ్మదిగా మాట్లాడండి మీరు. తొందరగా ఆ! మాట్లాడుతున్నారు. సరే. అందువల్ల అది క్యాచ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఓకే సార్. సార్ కృష్ణమూర్తి గారు డైలాగ్స్‌లో మధ్యలో ప్రశ్న కింద రైజ్ చేసినప్పుడు ఆ ఎదురుగుండా వింటున్న వాళ్ళు చాలా స్పీడ్‌గా స్పందిస్తారు. అదే వాళ్ళ కండిషన్ నుంచి ఆ క్వెషన్‌కి ఆన్సర్‌గా చెప్తామన్న ఆ తొందరలో చెప్తా ఉన్నప్పుడు కృష్ణమూర్తి గారు లుక్ ఇంటూ ఇట్ అంటారు. చూడమంటారు. నాకు మీ నుంచి స్పందన కాదు. లుక్ ఇంటూ ఇట్, ఎంక్వైరీ అంటారు క్వెషన్. అదే నాకు మొన్న సాటర్‌డే మీటింగ్‌లో సాయి తేజ గారు, శివ గారు కొన్ని క్వెషన్స్ వేస్తున్నప్పుడు మీరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు సాయి తేజ గారు వీళ్ళు థాంక్ యూ సార్ చాలా బాగా ఇచ్చారని అన్నప్పుడు నేను ఇవ్వలేదు వివరణ అదే వచ్చింది క్వెషన్ నుంచి అని అన్నారు. అక్కడ మనకి వాళ్ళు క్వెషన్ వేస్తున్నప్పుడు మీరు విని ఆ వివరణ అనేది మీరు ఇవ్వకుండా ఆ స్పందన అనేది ఇది ఎలా చూడాలి సార్ ఇది? ఇది ఎలా జరుగుతుంది ఎక్స్‌ప్లనేషన్ అనేది? కృష్ణమూర్తి గారు కూడా ఎంక్వైరీ చేయండి. కృష్ణమూర్తి గారు క్వెషన్‌గా ఇప్పుడు సాయి తేజ గారు గాని, శివ గారు గాని క్వెషన్ ఎలా రైజ్ చేశారో అలాగా కృష్ణమూర్తి గారు కూడా క్వెషన్‌గా రైజ్ చేసినప్పుడు ఎదురుగుండా వింటున్న వాళ్ళు స్పందించకుండా వెంటనే చూడమన్నప్పుడు, ఎంక్వైరీ చేయమన్నప్పుడు ఆ విధంగా వచ్చిన స్పందన గురించి ఎక్స్‌పెక్ట్ చేశారు కృష్ణమూర్తి గారు కూడా. మీరు కూడా వీళ్ళ క్వెషన్స్ విన్నప్పుడు మీరన్నారు. అది నేను వివరణ నా నుంచి రాలేదు. ఆ క్వెషన్ నుంచి వివరణ వచ్చిందని. అది ఎలా చూడాలి సార్ అది? ఒకసారి చెప్పండి సార్. అది ఎంక్వైరీ అంటే ఏంటి? లుక్ ఇంటూ ఇట్ అంటే ఎలా? ఎంక్వైరీ అంటే మరేమీ లేదు. అంటే నేను కొన్ని సత్యాలు మాట్లాడాననుకోండి. లేదా కృష్ణమూర్తి గారు కొన్ని సత్యాల్ని మనలో చూపించారు. నాలో ఏది ఉంది అనేది చూపిస్తున్నారు. నేను అనేటువంటిది అక్కడ కూర్చున్న వాళ్ళందరిలోనే ఉంది. కృష్ణమూర్తి గారు ఆ నేను గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడితే అక్కడేమైంది? కృష్ణమూర్తి గారు ఏదో స్పీచ్ ఇవ్వటం లేదు. ఫిలాసఫీ చెప్పటం లేదు. కానీ నేను యొక్క స్వరూప స్వభావాల్ని వివరిస్తున్నారనమాట. నువ్విలాగా, నువ్వలాగా. అది కాదా? ఇది నువ్వు కాదా? ఇది నువ్వు కాదా? అంటూ అందులో నిజానిజాలు ఏంటి అనేది వివరణగా చెప్తున్నారు. నేనులో ఏం ఉంది? ఏది లేదు? ఏది భ్రమ? ఆ నేను ఎలా ఫార్మ్ అయింది? నేనంటే ఏంటి? అనే విషయాన్ని మనకి అనేక ప్రశ్నలు, జవాబుల రూపంలో కూడా చెప్పారు. సో, ఆ విధంగా తెలుస్తూ ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆ ప్రశ్నతో నిలవండి, ఎంక్వైరీ చేయండి అన్నారు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఒకరు అడుగుతున్నప్పుడు మనం చెప్తున్నాం. అంటే ఇది అని. అంటే అది అవునా? కాదా? అనేది తేల్చుకోవాల్సింది ఎవరు? మీరే. అంటే అలాగే ఏదైనా చెప్పినప్పుడు అది అవునా? కాదా? అని తెలుసుకొని అందులో నిజాల్ని ఒప్పుకోవడము, తిరస్కరించటము అనేది ఏదీ లేకుండా అది ఏంటి? ఇది ఇదేనా? అని ప్రశ్నించుకొని చూడవలసింది ఎవరు? అందుకనే నా మాటలు అంగీకరించవలసిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. అలాగే తృణీకరించినా, అంగీకరించినా అప్పుడేమవుతుందంటే అది మీరు కనుక్కున్న జవాబు కాదు.
కాబట్టి రెండూ వద్దు. ఇలా చెప్పారు, ఇది దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఇది ఏంటి, నిజమేనా అని చూడటం ఒకటి. ఒకవేళ నేను చెప్తున్న దాంట్లో నిజమే ఉంటే ఆ క్షణమే మీలో ఉండేటువంటి అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. అంటే మళ్ళీ ప్రశ్నే ఉండదన్నమాట. స్ట్రైట్గా అది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు అది విత్తనం అయిపోతుంది. ఆ విత్తనం మొలకెత్తి మహావృక్షం అవుతుంది. అంటే మీరు మళ్ళీ గుర్తుంచుకోక్కర్లేదు, అది అంత స్ట్రైట్గా వెళ్తుంది. కొన్ని పాయింట్స్లో మీరు విచారణ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక స్పష్టత అనేది కలుగుతుందన్నమాట. అంతే. సార్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక పర్సన్ కృష్ణమూర్తి గారి ఈ ట్రూత్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను కదా. అప్పుడు ఆ పర్సన్ ఇది అది అని కాకుండా ఎక్స్పీరియన్స్ ఏది వస్తుందో దాని అనుభూతుల గురించి అక్కడ ఉండకుండా ఏదొచ్చినా జస్ట్ అలా చూస్తూ ఉండిపోవడం అన్నది ఏదైతే అన్నారో, నేను అంతకు ముందు అవన్నీ విన్నా. కానీ ఆ విన్న ఆ క్షణంలో, ఆ మూమెంట్‌లో అది తెలియకుండా నాలో ప్రొఫౌండ్‌గా ఆ మూమెంట్ అనేది క్యాజువల్‌గా రన్ అవుతుంది సార్. ఆ రోజు నుంచి నాలో ఎక్స్‌పీరియన్సెస్ కొద్దిసేపు కూర్చొని నేను అలా అబ్జర్వ్ చేస్తున్నా, సైలెన్స్ వస్తుంది. వస్తుంది కదా అన్న సైలెన్స్ అన్న అనుభూతి గురించి నేను ఇంకా థింక్ చేయట్లేదు. దాని గురించి ఏం ఫీల్ అవ్వట్లేదు. అది ఒక పార్ట్ ఆఫ్‌గా అయిపోయి ఒక మూమెంట్ అనేది ఏదొస్తున్నా గానీ జస్ట్ అలా ఉండడం అన్నది మాత్రం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. సో షల్ వి ఎండ్ ది మీటింగ్ అండి? అందరూ మాట్లాడారు కదా. ఓకే సార్. Okay. So I'm closing the meeting. Thank you very much for sharing all your experiences and everything. So నేను కొన్ని సూచనలు మాత్రమే చేశాను మీకు. కాబట్టి ఆ సూచనలలో సత్యం ఉంటే దాన్ని అది పనిచేస్తుంది. అది అసత్యమైతే దానంతట అదే రాలిపోతుంది. అందుకని మీరు దాని గురించి ఊరిక చింతన చేయొద్దండి. అది వినడం అనేది సంపూర్ణంగా జరిగినప్పుడు అందులో సత్యం ఉంటే అది మీ మీద పనిచేస్తుంది, అందులో అసత్యం ఉంటే రాలిపోతుంది. కాబట్టి నేనెవరు చెప్పడానికి. మీరు చెప్తుండగానే అది జరిగిపోతుంది. ఏమో, అది మీరే కనుక్కోవాలి. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.